హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక మల్టీబ్యాగర్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ మల్టీబ్యాగర్ పోర్ట్ఫోలియోలో నేను 10 డిఫరెంట్ కంపెనీస్ నుంచి, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఒక 10 స్టాక్స్ అనేవి నేను పిక్ చేసుకున్నాను అనమాట. సో ఈ 10 స్టాక్స్ మనం కనుక సిప్ మోడ్లో కానీ లేకపోతే బల్క్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ 10 స్టాక్స్ కూడా మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత సో మీకు కూడా ఈ 10 స్టాక్స్ కొంచెం బాగున్నాయి, ఓకే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు, కంపెనీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, మంచి ఫైనాన్షియల్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ఈ 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో ఈ వీడియోలో ఈ 10 స్టాక్స్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆ 10 స్టాక్స్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. సో నేను జనరల్గా ఈ 10 స్టాక్స్ మనం క్వాంటిటీ కూడా నేను మెన్షన్ చేశాను. మీ దగ్గర కనుక ఒక 50,000 రూపీస్, అరౌండ్ 50 to 55,000 రూపీస్ కనుక మీ దగ్గర ఉంటే కనుక, సో ఎవ్రీ 3 months 4 monthsకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ మంత్ ఒక 50K మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంత ఏదైతే స్మాల్ ఇన్వెస్టర్స్కి కొంత కష్టం అవుతుంది. బట్ ఎవ్రీ 3 to 4 monthsకి ఒక 50,000 రూపీస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము లాంగ్ టర్మ్ కోసం అనుకుంటే కనుక, సో ఆ 50,000 తీసుకొచ్చి ఈ 10 స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది 50,000 రూపీస్ పోర్ట్ఫోలియో అనమాట. సో ఎవ్రీ 3 monthsకి లేదా 4 monthsకి లేదా ఒక 5 monthsకి మనం ఇన్వెస్ట్ అనేది 50,000 రూపీస్ తీసుకెళ్ళి మార్కెట్లో ఈ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో 1 by 1 స్టాక్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి డిఫరెంట్ కంపెనీస్ అనమాట. సో 1 by 1 అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్లో ఫస్ట్ మనం తీసుకునేది బ్యాంకింగ్ సెక్టర్ అనమాట. సో బ్యాంకింగ్ సెక్టర్ లాంగ్ రన్లో బాగా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ తీసుకుంటే కనుక నిఫ్టీలో మనకి టాప్ 10 స్టాక్స్ నిఫ్టీలో చూసుకుంటేనే 4 to 5 బ్యాంక్ స్టాక్స్ ఉన్నాయి. సో అందువల్ల మనం బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మంచి స్టాక్స్ అని పిక్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే నిఫ్టీ లాంగ్ రన్లో ఎప్పుడు కూడా పైకి వెళ్ళే ఛాన్సే ఉంటాయి. సో నిఫ్టీ పెరగాలంటే ఖచ్చితంగా బ్యాంకింగ్ స్టాక్స్ హెల్ప్ చేయాలి, సో దట్ లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ స్టాక్ నేను పిక్ చేసుకుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇవి నేను అనాలిసిస్ చేసిన తర్వాత సో అన్నీ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, వాళ్ళ ఫైనాన్షియల్స్ కానీ కంపెనీ మేనేజ్మెంట్ కానీ చాలా స్ట్రాంగ్ అనమాట. అందువల్ల నేను ఈ స్టాక్స్ పిక్ చేసుకున్నా. బట్ ఈ స్టాక్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా వాటి యొక్క ఫైనాన్షియల్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. సో మీరు కనుక బ్యాంకింగ్ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుందాం అనుకుంటే మనకు బాగా గుర్తొచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర, ప్రస్తుతం హై వాల్యూ దగ్గర మార్కెట్ ఉన్నా సరే మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్ అనమాట. సో ప్రస్తుతం 1555 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మీరు 1500 రూపీస్ అరౌండ్గా వస్తే కనుక ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చు అనమాట. కొంత డౌన్ ట్రెండ్లో ఉంది, వెయిట్ చేసి 1500 రూపీస్ కానీ 1250 రూపీస్, 1300 రూపీస్ ఈ రేంజెస్లో ఎప్పుడు మీకు దొరికినా సరే మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. సో అలాగే సెకండ్ కంపెనీ మన పోర్ట్ఫోలియోలో సెకండ్ వచ్చేసరికి, సో ఫస్ట్ మనం బ్యాంకింగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసరికి డాబర్ అనమాట. సో ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. సో డాబర్ అనమాట. ఇది కూడా మనం 600 రూపీస్ దగ్గర బై చేయొచ్చు, లేదా 575 నుంచి 600 ఈ రీజన్లో మీకు ఈ స్టాక్ దొరికితే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదనుకుంటే 575 నుంచి 600 ఈ రీజన్లో ఒకవేళ స్టాక్ మీకు మంచి అమౌంట్ మీ దగ్గర ఉంటే కనుక ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి డాబర్. ఎప్పుడైనా సరే మన పోర్ట్ఫోలియోలో క్రియేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎఫ్ఎంసీజీ సెక్టర్ కంపెనీ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఎందుకంటే సో మార్కెట్ క్రాష్లో ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ అనేవి మనకి డ్రాస్టిక్గా పడకుండా ఆ పోర్ట్ఫోలియోని కాపాడతాయి అనమాట. సో అందువల్ల నేను డాబర్ని ఇంక్లూడ్ చేశాను. మీకు కావాలనుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, ఇంకా వేరే అదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. అంతేకాకుండా కొంత లో ప్రైస్, ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, అంతేకాకుండా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. 20-30% రిటర్న్స్ పర్ ఇయర్ ఇస్తుంది. అందువల్ల నేను డాబర్ అనేది పిక్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట మన పోర్ట్ఫోలియోలో. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్ అనమాట. ఫార్మా సెక్టర్కి సంబంధించింది, ఏపీఐస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ కూడా చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా హై లెవెల్స్ నుంచి డ్రాస్టిక్గా పడిపోయింది ఫ్రెండ్స్. సో అరౌండ్ 700 రూపీస్ దగ్గర నుంచి
450 లెవెల్స్ దాకా ఒకటి పడిపోయింది. మీరు కావాలనుకుంటే 450 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఇంకొంత క్వాంటిటీ నెక్స్ట్ 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 350-375 లెవెల్స్ వచ్చినా సరే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఎవ్రీ డిప్లో కూడా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మన థర్డ్ కంపెనీ అనమాట, లారస్ ల్యాబ్. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి నవీన్ ఫ్లోర్ అండ్ ఫ్లాన్స్. సో ఇది ఏదైతే స్పెషాలిటీ కెమికల్స్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ, మంచి గ్రోత్ స్టాక్, చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మార్కెట్ క్రాష్ తర్వాత కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చింది. మార్కెట్ క్రాష్ కాకముందు కూడా ఇది మల్టీబ్యాగర్ స్టాక్ అనమాట. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా డ్రాస్టిక్గా పడింది. సో ఈ స్టాక్ ప్రస్తుతం 3,500 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ఒకవేళ పిక్ చేసుకుందాం అనుకుంటే కనుక 3,000 నుంచి 3,200 లెవెల్స్ అనేవి చాలా మంచి లెవెల్స్. సో ఈ రీజన్కి ఏమైనా వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట ఈ స్టాక్లో. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్, నవీన్ ఫ్లోరైన్. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. ROCE మనం చెక్ చేసిన, సో ఫండమెంటల్స్ చెక్ చేసిన, మేనేజ్మెంట్ చెక్ చేసిన చాలా మంచి కంపెనీ అనమాట. సో అలాగే మనకి ఫిఫ్త్ కంపెనీ వచ్చేసరికి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ కూడా మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ స్టాక్ పిక్ చేసుకున్నాను అనమాట. సో మీరు కావాలనుకుంటే SBI లైఫ్ తీసుకోవచ్చు, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ తీసుకోవచ్చు. సో లేదు నేను జనరల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటే సో వాటిలో కూడా తీసుకోవచ్చు. బట్ నా పిక్ ఏంటంటే HDFC లైఫ్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ స్టాక్స్ దొరుకుతున్నాయి అనమాట. సో ఈ స్టాక్ అరౌండ్గా 700 రూపీస్ దగ్గర కానీ 675 రూపీస్ దగ్గర కానీ 650 నుంచి 700 రీజన్లో దొరికితే కనుక మనం ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్కి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట, HDFC లైఫ్. అలాగే మనం సిక్స్త్ స్టాక్ వచ్చేసరికి CDSL ఫ్రెండ్స్. సో మనకి డిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో NSDL, CDSL ఈ రెండే డిపాజిటరీ సర్వీసెస్ ఉన్నాయి. సో లాంగ్ రన్లో ఖచ్చితంగా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈరోజు కూడా ర్యాలీ ఇచ్చింది, ఎందుకంటే బుక్ ఎంట్రీ నుంచి బయటకు వచ్చేసింది. సో లాంగ్ రన్లో ఇంకా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ మనం 1,500 రూపీస్ దగ్గరగా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది 1,250-1,300 లెవెల్స్ దగ్గర దొరికితే కనుక ఇంకొంత క్వాంటిటీ ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సిక్స్త్ స్టాక్ అనమాట, CDSL. అలాగే సెవెంత్ స్టాక్ వచ్చేసరికి పెయింట్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. సో మనం చాలా వీడియోస్లో కూడా ఈ కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేసాం. సో బర్గర్ పెయింట్ అనమాట. మీరు ఏషియన్ పెయింట్స్కి వెళ్ళొచ్చు. లేదు కొంత స్టాక్ హై ప్రైస్ స్టాక్ కాబట్టి నేను తీసుకోవాలనుకుంటే కనుక బర్గర్ పెయింట్స్ కూడా చాలా మంచి కంపెనీ. లాంగ్ రన్లో బాగా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. మనం చాలా టైమ్స్ డిస్కస్ చేసాం రీసెంట్ వీడియోస్లో కూడా. 720 రీజన్, సో ఆ రీజన్కి వస్తే బై చేయమని చెప్పుకున్నాం షార్ట్ టర్మ్ కూడా. సో ఈ స్టాక్ బాగా పెరిగిందనమాట. సో అరౌండ్ 800 రూపీస్ రీజన్ దగ్గర ఉంది. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదా 700 నుంచి 750 దగ్గర వస్తే కనుక ఈ స్టాక్ ఇంకొంత క్వాంటిటీ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. సో ఇది మన సెవెంత్ స్టాక్ ఫ్రెండ్స్, బర్గర్ పెయింట్స్. అలాగే ఎయిత్ స్టాక్ వచ్చేసరికి విప్రో అనమాట, IT సెక్టర్కి సంబంధించింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫోసిస్, TCS అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్ ఏవైనా ఉన్నాయి, అది కూడా ఎవ్రీ టైమ్ స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ ఏదో ఒక డివిడెండ్ కానీ అన్నీ ఇచ్చే కంపెనీ, చాలా మంచి కంపెనీ విప్రో. సో బట్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. 600 రూపీస్ దగ్గర కొంత క్వాంటిటీ కానీ, 500కి వస్తే 500 దగ్గర క్వాంటిటీ కానీ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎవ్రీ డిప్లో కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఎయిత్ స్టాక్ ఫ్రెండ్స్. సో IT సెక్టర్కి సంబంధించిన కంపెనీ విప్రో అనమాట. సో ఇవన్నీ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. అలాగే నైన్త్ కంపెనీ వచ్చేసరికి ఎయిర్టెల్ అనమాట. ఎయిర్టెల్ రీసెంట్గా కొంత బాగా ర్యాలీ ఇస్తుంది. కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. 670-700 రీజన్, ఈ రీజన్కి ఏమైనా వస్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మంచి లెవెల్స్ దగ్గర రైట్స్ ఇష్యూ కూడా జరుగుతుంది. సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మంచి లెవెల్స్కి వస్తుంది. అప్పుడు కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట, 600 రూపీస్ దగ్గర కానీ. సో ఈ స్టాక్ ఎవ్రీ డిప్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం ఎయిర్టెల్ లాంగ్ రన్లో మనకి జియోతో కాంపిటీటర్ ఎవరైనా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు అనుకుంటే కనుక దాన్ని మనం ఎయిర్టెల్ కింద తీసుకోవచ్చు. ఎయిర్టెల్ లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది మన నైన్త్ స్టాక్ అనమాట, భారతీ ఎయిర్టెల్. అలాగే 10th స్టాక్ వచ్చేసరికి సియట్ లిమిటెడ్, టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైర్స్ మనకి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చాలా మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్ ఉన్నాయి టైర్స్ మ్యానుఫ్యాక్చర్లో. బట్ నేను సియట్ లిమిటెడ్ పిక్ చేసుకుంటాను. సో సియట్ లిమిటెడ్ కూడా మంచి గ్రోత్ ఉన్న స్టాక్, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వీళ్ళ అడ్వర్టైజింగ్ కూడా రీసెంట్గా చాలా బాగా
అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా ఫండమెంటలీ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో స్టాక్ అనేది బాగా పడిపోయింది, అరౌండ్ 1700 రూపీస్ దగ్గర నుంచి కింద పడిపోయింది. సో 1200 లెవెల్స్ కానీ లేదా 1150,000 లెవెల్స్ కానీ ఒకవేళ ఈ స్టాక్ వస్తే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన 10th కంపెనీ, సో సిఎట్ లిమిటెడ్ అనమాట. సో ఇవి అనమాట 10 కంపెనీస్. సో ఈ 10 కంపెనీస్ కూడా నేను లిస్ట్ తయారు చేశాను. సో ఆ లిస్ట్ ప్రకారం కూడా మనం ఒకసారి మళ్ళీ కూడా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. నేను ఆ 10 కంపెనీస్ని లిస్ట్ అనేది తయారు చేశాను అనమాట. సో ఏదైతే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న 10 కంపెనీస్, ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక ఒక 4 మంత్స్ 5 మంత్స్కి ఒక 50,000 రూపీస్ లాంగ్ టర్మ్కి మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము. నేను బిగినర్ని, లేకపోతే నాకు కొంత ఐడియా ఉంది మార్కెట్ గురించి, నేను ఎవ్రీ టైం లాంగ్ టర్మ్కి కోసం సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఎవ్రీ మంత్ కాకుండా నేను ఒక 50,000 నా దగ్గర ఉంది. సో ఎప్పుడైతే నా దగ్గర ఒక 50,000 ఉంటుందో నేను ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక 50K పోర్ట్ఫోలియో అనమాట. సో HDFC బ్యాంక్ మనం తీసుకున్నాం. సో 50Kకి మనం ఒక 5 షేర్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. మనం ఇందాక ప్రైస్ కూడా డిస్కస్ చేస్తాం, 1500 రూపీస్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి డాబర్ చెప్పుకున్నాం. సో FMCG సెక్టర్ కంపెనీ. సో క్వాంటిటీ 10 క్వాంటిటీ తీసుకోవచ్చు. 575 600 ఈ రీజన్లో వస్తే కనుక మనం ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి లారస్ ల్యాబ్ చెప్పుకున్నాం. సో ఇది కూడా ఒక 10 షేర్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. 450 ప్రస్తుతం అరౌండ్ 490 దగ్గర ఉంది. కొంత కింద పడిన తర్వాత స్లోగా ఇన్వెస్ట్ చేయండి 450 లెవెల్స్ దగ్గర. కానీ ఒకవేళ స్టాక్ మీరు నెక్స్ట్ టైం ఇంకో 50,000 యాడ్ చేసినప్పుడు 375 380 రీజన్స్ వస్తే కనుక అక్కడ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నవీన్ ఫ్లోరైన్, సో మనం డిస్కస్ చేసాం 3,000 నుంచి 3,200. సో 2 షేర్స్ లేదా 3 షేర్స్ మీ క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేయండి. సో మనం ఇక్కడ బేసిక్ ఐడియా ఏంటంటే ఈ మంత్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 3 to 4 months గ్యాప్ తీసుకొని మళ్ళీ కూడా స్టాక్స్ అప్పుడున్న లెవెల్స్కి ఓ 50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ ఎవ్రీ టైం మన దగ్గర ఉండవు కాబట్టి సో అప్పుడున్న లెవెల్స్కి మీకు ఏ ప్రైస్కి దొరుకుతుంటాయో కొంచెం మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయనుకుంటే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మన 5th స్టాక్ వచ్చేసరికి HDFC లైఫ్ అనమాట. 650 నుంచి 700 రీజన్, చాలా మంచి లెవెల్. సో 5 షేర్స్ అలా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలాగే మనం నెక్స్ట్ చూస్తే కనుక CDSL 6th కంపెనీ. సో 4 క్వాంటిటీ మనం 1500 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు కొంత పడిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం, లేదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్టాక్ 1200 రీజన్ 1250 రీజన్కి వస్తే కనుక అప్పుడు కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే బర్గర్ పెయిన్స్. సో బర్గర్ పెయిన్స్ పెయిన్ సెక్టర్కి సంబంధించింది. సో ఇది కూడా 700 నుంచి 720 రీజన్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు, 5 క్వాంటిటీ. సో అలాగే విప్రో 600 నుంచి 630 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు, 10 షేర్స్ దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అలాగే 9th కంపెనీ ఎయిర్టెల్. సో 670 నుంచి 700 రీజన్, ఇది కొంత మంచి రీజన్. సో స్టాక్కి కొంచెం వెయిట్ చేసి 30-40 పాయింట్స్ పైన ఉంది, కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో 5 షేర్స్ అనమాట. అలాగే సిఎట్ లిమిటెడ్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో 1200 రీజన్ దగ్గర కానీ లేకపోతే ఇంకొంత ఎప్పుడైనా మీరు నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు 1000 రూపీస్ 1050కి వస్తే కనుక అక్యుమిలేట్ అనేది చేసుకోవచ్చు, ఒక 5 షేర్స్. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక 50 నుంచి 53,000 రూపీస్ దాకా అరౌండ్గా అవుతుందన్నమాట. సో మీరు ఒక 3 మంత్స్కి ఒకసారి ఒక 50,000 మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ కంపెనీస్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఫండమెంటల్స్ కొంచెం బాగున్నాయా లేదా, ఫైనాన్షియల్స్ బాగున్నాయా లేదా, కంపెనీస్ డెప్త్ ఉన్నాయా లేదా, అవన్నీ కూడా మనం కొంత చెక్ చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ కంపెనీస్ అన్ని ఫండమెంటల్స్ స్ట్రాంగ్ కంపెనీస్. సో ఫైనాన్షియల్స్ అన్నీ బాగున్నాయి. బట్ ఏదైతే మార్కెట్ కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని స్టాక్స్ కొంత హై ప్రైజెస్ దగ్గర ఉన్నాయన్నమాట. మనం ఇందాక చెక్ చేసినట్టు నవీన్ ఫ్లోరైన్ కంపెనీ కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ రిమైనింగ్ అన్నీ కూడా కొంత మంచి వాల్యుయేషన్స్ దగ్గరే ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ఈ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో. సో ఎవరైతే ఒక 50K 3 మంత్స్కి ఒకసారి ఒక 50K మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ కంపెనీస్ మీరు కూడా అనలైజ్ చేసి మనం ఏదైతే డిస్కస్ చేసాం ఆ డిస్కస్ చేసిన ప్రైస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంటే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా కనుక ఒక 50K ఎవ్రీ 3 to 4 మంత్స్కి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక 4 to 5 years కనుక కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత ఆ పోర్ట్ఫోలియోని అలాగే వదిలేశారు అనుకోండి ఫ్రెండ్స్, ఒక 10-12 years కనుక అలా వదిలేస్తే అంటే ఒక 4 to 5 years దాకా మనం ఎవ్రీ మంత్ ఎప్పుడైతే మన దగ్గర ఒక 50K ఉంటుందో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అలా ఇన్వెస్ట్ చేసి 4 to 5 years దాకా అలా కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తుంటాం. 5 years తర్వాత మనం ఏదైతే స్టాక్స్ హోల్డ్ చేస్తున్నామో అవి అరౌండ్గా 50 షేర్స్ 100 షేర్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటాయన్నమాట. సో వెంటనే మనం ఆ షేర్స్ని లాంగ్ టర్మ్ కోసం ఇంకో 10 years కనుక లేదా 15 years మన లాంగ్ టర్మ్ అంత మీ హోల్డింగ్ పీరియడ్ అయితే అంతవరకు హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు మంచి రిటర్న్స్ అనేవి 10x 20x 25x రిటర్న్స్ అనేవి ఈజీగా ఎర్న్ చేస్తారు ఈ కంపెనీస్ నుంచి. అంతేకాకుండా మీరు స్లోగా క్వాంటిటీ కూడా ఇంక్రీజ్
ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక. దానివల్ల ఇంకా కూడా వెల్త్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోర్ట్ఫోలియో గురించి వీడియో. సో 10 స్టాక్స్, టాప్ 10 స్టాక్స్ అనమాట. సో నా వ్యూ ప్రకారం మీరు కూడా మీ వ్యూ ప్రకారం మీకు ఏవైనా స్టాక్స్, అదర్ స్టాక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే లాంగ్ రన్లో ఇంకా మంచిగా బాగా గ్రో అయ్యే స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదర్స్కి ఎవరైతే కొత్త బిగినర్స్ ఉన్నారో లేకపోతే రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.